క్రమంగా ఏమైపోయిందంటే వీళ్ళ డిమాండ్ పెరిగిపోయింది. ఏది ఆ బ్రోకర్ల డిమాండ్ భారీగా పెరిగిపోయింది. రెండవది అక్కడ ఉన్న ఆ జనం ఆశలు కూడా పెరిగిపోయినాయి. అక్కడ 50 మందికి ఒక గ్రూప్ లీడర్ తయారైపోయాడు. వాడు మేము 50 మంది రావాలంటే నువ్వు 100 తింటున్నావు కదా, అందులో నాకు 50 పెట్టి అంటాం మిగించేశాడు. రేట్ ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు 500 అక్కడి నుంచి తీసుకురావాలంటే 500 రూపాయల మనిషికి ప్లస్ బస్సు గాని లారీ పెడతావా నీ ఇష్టం. ఫుడ్ రాను పోను ఫుడ్ మందు ఇచ్చి నాన్ వెజ్ ఫుడ్ పెట్టి తీసుకొచ్చి ఓటేయించాలి. మళ్ళీ ఏదైనా కేసు పడితే నీదే సంబంధం. బెయిల్ మీద విడిపించడం కూడా నీదే బాధ్యత. ఇలా ఇన్ని షరతుల మధ్య నడుస్తుంది. ఎందుకంటే ఆ మధ్యన పట్టుకుని అరెస్టులు చేసిన తర్వాత జరుగుతుంది. ఇలా జరిగినాయి. ఇప్పుడు అక్కడ ఈ సర్ ప్రక్రియ వల్ల వాళ్ళకి తమిళనాడు ఓటు మస్ట్. కర్ణాటకలో ఉన్నోడు, అనంతపురం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కర్ణాటక ఓట్లు ఉంటాయి. అటు ఓట్లు మస్ట్. అటు ఉంచుకుని ఇది కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏది ఉంచుకోవాలనుకున్నప్పుడు అది ఉంచుకుంటున్నారు. వీళ్ళు ఇద్దామంటే కాగితము కాగితం తీసుకెళ్ళి ఇద్దామంటే మనిషే లేనప్పుడు ఎవరికి ఇస్తారు? ఒక డోర్ నెంబర్ ఉంటది. ఆ డోర్ నెంబర్ లో వీళ్ళు అడిగితే ఇట్లా దొంగ ఓటు అనరు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అంటారు. ఇంకెవరికి ఇవ్వాలి వీళ్ళు? అట్లాంటి ఓట్లే ఎక్కువ ఉన్నాయి. మీకు చూడండి గోదావరి జిల్లాలో తక్కువ ఉన్నాయట. ఎందుకంటే గోదావరి